హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్‌కి సూపర్ గుడ్ న్యూస్ వచ్చేసింది అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది పెన్షనర్ల కోసం ప్రభుత్వం మరియు ఆర్థిక శాఖ ఒక అద్భుతమైన సాంకేతిక వెసులుబాటును అందుబాటులోకి తెచ్చాయి. ఇకపై పెన్షన్ వివరాల కోసం వృద్ధులు ఇంటర్నెట్ సెంటర్లు లేదా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. పాత పద్ధతికి స్వస్తి. గతంలో సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో పెన్షన్ పే స్లిప్ చూడాలంటే 8 అంకెల సీఎఫ్ఎంఎస్ ఐడీ మరియు పాస్వర్డ్, మొబైల్ నంబర్‌కొచ్చే ఓటీపీ తప్పనిసరి. కానీ ఇప్పుడు ఎటువంటి ఓటీపీలు, పాస్వర్డ్‌లు అవసరం లేకుండా కేవలం మీ యొక్క 8 అంకెల సీఎఫ్ఎంఎస్ ఐడీ ఉంటే చాలు. మీ యొక్క పెన్షన్ వివరాలన్నీ కూడా క్షణాల్లో మీ మొబైల్‌లోనే చూసుకోవచ్చు. సో, ఈ కొత్త విధానంలో మీ యొక్క గ్రాస్ అమౌంట్ ఎంత, పెన్షన్ ఎంతొచ్చింది, నెట్ అమౌంట్ ఎంత, మరియు హెల్త్ స్కీమ్ కోసం ఎంత అమౌంట్ కట్ అయింది, ఇవన్నీ గూడా మనకు డీటెయిల్స్ రావడంతో పాటు బిల్ నంబర్ కూడా కనిపిస్తుంది. ఈ బిల్ నంబర్ ద్వారా మీ యొక్క పెన్షన్ బిల్లు ప్రస్తుతం ఏ దశలో ఉంది, సబ్ ట్రెజరీ అధికారి ఎస్టీఓ ఆమోదించారా లేదా, పేమెంట్ సక్సెస్ అయిందా, ఇటువంటి వివరాలను లైవ్‌లో ట్రాక్ చేసుకోవచ్చు. ఈహెచ్ఎస్ సమాచారం కేవలం పెన్షన్ వివరాలే గాకుండా ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో వివరాలను గూడా తెలుసుకోవచ్చు. ఏ ఆసుపత్రిలో ఏ చికిత్స అందుబాటులో ఉన్నాయి, అక్కడ డాక్టర్ల ఫోను నంబర్స్, హాస్పిటల్ ఫోను నంబర్ కూడా మీరు కాల్ మిత్ర ద్వారా నేరుగా తెలుసుకోవచ్చు. ఇక పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం. ముందుగా ఏపీ ఎంప్లాయీస్ డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయండి. అక్కడ పెన్షనర్స్ పే స్లిప్ అనే లింక్ పైన క్లిక్ చేయండి. అక్కడ మీరు 8 అంకెల సీఎఫ్ఎంఎస్ ఐడీ ఎంటర్ చేయండి. మీకు కావాల్సిన నెల మరియు ఇయర్ సంవత్సరాన్ని ఎంచుకొని ఓకే. గెట్ పెన్షన్ పే స్లిప్ అనే బటన్ మీద నొక్కగానే మీకు పీడీలు ఈ విధంగా వివరాలన్నీ కూడా కనిపిస్తాయి. మొత్తానికి సాంకేతికతను ఉపయోగించుకొని పెన్షనర్లకు ప్రభుత్వం కల్పించిన ఈ వెసులుబాటు ఎంతో ప్రశంసనీయము. ఎవరి సహాయం లేకుండానే పెన్షనర్లు తమ స్మార్ట్ ఫోన్ ద్వారా అన్ని వివరాలను సరిచూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ యొక్క సమాచారాన్ని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి ఈ వీడియోని. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.